కోర్టు జడ్జిమెంట్ ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఎందుకు వెయ్యాలి అంటున్నారు. లెట్స్ అండర్స్టాండ్ దీస్ టెర్మినాలజీ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోర్ట్ అనేది ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత, లైక్ ఫర్ సపోజ్ ఇట్స్ ఎన్ మెయింటెనెన్స్ కేస్ అనుకోండి, భార్యాభర్తల మధ్య మెయింటెనెన్స్ కేస్. సో కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, లైక్ ఎవ్రీ మంత్ భార్యకి 10,000 భర్త ఇవ్వాలని చెప్పి. దట్స్ అ కోర్ట్ ఆర్డర్, జడ్జిమెంట్ ఆర్ డిగ్రీ. ఈ ఆర్డర్ని హస్బెండ్ అనే అతను ఫాలో అవ్వకపోతే, ఎవ్రీ మంత్ 10,000 ఇవ్వకపోతే, దెన్ ఆ ఎగ్జిక్యూట్ చేయలేనిది ఏదైతే ఉందో ఆర్డర్ని, అంటే ఇవ్వట్లేదు కాబట్టి భర్త 10,000 పర్ మంత్ ఇవ్వట్లేదు కాబట్టి, ఆ 10,000 ఇప్పించే బాధ్యతని మనం కోర్టుకి అప్పచెప్తూ ఇచ్చే పిటిషన్ని ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, సో వన్స్ ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ విల్ అటాచ్ ది ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ హస్బెండ్కి శాలరీ వస్తుంది అనుకోండి, ఫర్ సపోజ్ హీజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి. సో కోర్టు ద్వారా ఆర్డర్స్ వెళ్తే కన్సర్న్ ఎడ్యుకేషన్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఆ డిపార్ట్మెంట్లో పై స్థాయి నుంచి తనకి శాలరీలో ఎవరి మంత్ 10,000 డిడక్ట్ అయిపోయి వైఫ్ అకౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దట్స్ కాల్డ్ అటాచ్మెంట్. ఆర్ ఎల్స్ మేబీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేది ఏమన్నా ఉంటే కోర్ట్ విల్ డైరెక్ట్ ద ఆర్డర్స్ టు బ్యాంకింగ్ సెక్టర్. ఇలా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సివిల్ మ్యాటర్స్, ఒక వేరే వ్యక్తికి 5 lakhs ఇచ్చారనుకోండి. సో కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఒక ఇంట్రెస్ట్తో కలిపి సమ్ ఎక్స్ అమౌంట్ ఇమ్మని చెప్పి, ఆయన ఇవ్వకపోతే గెలిచిన పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టును ఆశ్రయించి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తే, సో ఆ రికవరీ 5 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే టోటల్ అమౌంట్ ఉందో అది రికవర్ చేసే బాధ్యత కోర్టు తీసుకుంటుంది, కన్సిడరింగ్ ఆపోనెంట్ పార్టీ యొక్క ఆస్తులు, ఇన్కమ్ సోర్సెస్ పరిగణనలోకి తీసుకొని. సో ఏవైతే ఇన్కమ్ సోర్సెస్, అసెట్స్ ఉన్నాయో దాన్ని అటాచ్ చేసి దాని ద్వారా మనీ రికవర్ చేసి ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఆన్ ఏ సమ్మరీ, జడ్జిమెంట్ అయిన తర్వాత కోర్ట్ డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ కోర్ట్ డిగ్రీ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటే, భర్త బై డిఫాల్ట్గా ఇచ్చేస్తూ ఉంటే, యాజ్ ఐ మెన్షన్ ఇన్ అబౌవ్ ఎగ్జాంపుల్, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఇవ్వకపోతే మాత్రం సమ్మన్ కెన్ ఫైల్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. అప్పుడు ఆ కోర్టు బాధ్యత తీసుకుంటుంది ఆ అమౌంట్ని రికవర్ చేయడానికి. దట్స్ ఇట్.